కషాయానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చెక్క, లవంగ, మిరియాలు, వాము, జీలకర్ర, ధనియాలు, అల్లం, తులసి. స్టవ్ వెలిగించుకొని బాండీలు పెట్టుకొని ధనియాలు వేయించుకొని ఫ్రై చేసుకున్నాం. ఇవన్నీ కొద్దిగా దోరగా వేయించుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయినాయండి. వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం. తర్వాత జీలకర్ర, వాము, మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. కొద్దిగా లవంగా, చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయినాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చల్లారినాయండి. ఈ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కాపులు పెట్టి తర్వాత మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా పౌడరు, అది 2 స్పూన్లు వేసుకొని ఆ వాటర్లో బాగా మరగనివ్వాలి. ఒక 10 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. తర్వాత తులసాకులు, కచ్చాపచ్చాగా దంచినటువంటి అల్లం వేసుకొని బాగా మరగనివ్వాలి. 10 నిమిషాలు అయిందండి. కషాయం బాగా ఉడుకుతుంది. ఈ కషాయం రోజు మనం తాగటం వల్ల బయట నుంచి వచ్చే వైరస్లు ఇవన్నీ తగ్గుతాయండి. అంతేకాకుండా దగ్గు, జలుబు, కఫం ఇటువంటి వాటి వచ్చేవన్నీ ఈ కషాయం ఉదయం గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు తీసుకోవటం వల్ల తగ్గిపోతుంది. బాగా ఉడికినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వీటిని వడకట్టుకుందాం. తర్వాత 2 స్పూన్లు తేనె యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని ఉదయం 1 గ్లాసు, సాయంత్రం 1 గ్లాసు తాగటం వల్ల వైరస్లు, దగ్గు, జలుబు ఏమైనా మనకి తగ్గుతాయండి.